సూపర్ స్టార్ మహేష్ బాబుకి విడుదల త్వరలోనే తను పూర్తి స్వాతంత్రుడు కాబోతున్నాడు. ఎవరి నుంచి అంటే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి. అవును, తన చెరలోంచి బయటపడేందుకు టైం వచ్చింది. జూన్కి ముహూర్తం కుదిరినట్టుంది. 1300 కోట్ల నుంచి అన్లిమిటెడ్ వరకు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న వారణాసి మూవీ షూటింగ్ జూన్లో ఫినిష్ కాబోతోంది. ఇదే విషయం రాజమౌళి తేల్చాడు. ఆల్రెడీ వారణాసి మూవీ 50% పైగా పూర్తయిందని కూడా అన్నారు. ఇక ఈ నెల నుంచి జూన్ ఎండ్ వరకు పెండింగ్ 50% షూటింగ్ పూర్తి చేస్తారట. క్లైమాక్స్ వదిలేస్తే మిగతా పార్ట్ అంతా టాకీ పార్టే అవడంతో పెండింగ్ షూటింగ్ కి 3-4 నెలలు సరిపోతాయని తెలుస్తోంది. ఇంతకీ జూన్లో షూటింగ్ పూర్తి అనే విషయాన్ని ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు తేల్చేస్తున్నాడు? జూన్కి వారణాసి పూర్తయితే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ఉంది? తను ఆగి ఆలోచించి కొత్త ప్రాజెక్ట్ చేస్తాడా? అందుబాటులో ఉన్న టాప్ డైరెక్టర్తో కలిసి షాక్ ఇస్తాడా? హ్యావ్ ఎ లుక్. $1,300 కోట్లపైనే బడ్జెట్తో రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మాట దర్శకధీరుడు రాజమౌళి తేల్చాడు. సో ఇట్స్ అఫీషియల్ నౌ. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రామాయణ ఘట్టానికి సంబంధించిన 25 నిమిషాల హెవీ సీన్ కూడా షూట్ చేసేశాడట. ఇదే విషయాన్ని యూఎస్ యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చేశాడు రాజమౌళి. ఈ లెక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు జూన్ తర్వాత పూర్తి స్వతంత్రుడు కాబోతున్నాడా? అవును, జూన్ ఎండ్లోగా వారణాసి షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. అంటే వారణాసి పూర్తయినట్టే. సో మహేష్ బాబు ఇక కొత్త సినిమాకు కమిట్ అవ్వచ్చు. ఇంతకీ తను ఎవరితో కమిట్ కాబోతున్నాడు? సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఒక కథ చెప్పాడు. సుకుమార్తో జేమ్స్ బాండ్ స్టైల్లో ఒక సినిమా అన్నారు. ఆల్రెడీ కొరటాల శివ, ఎన్టీఆర్ దేవర్ 2 డిలే అవుతుందంటే సూపర్ స్టార్ డేట్లు పట్టేందుకు క్యూలో ఉన్నాడు. ఇలా చాలా మంది మహేష్ బాబు మీద కర్చీఫ్ వేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ మహేష్ బాబు తొందరపడతాడా? లేదంటే ఆగి ఆలోచించి ఎక్కడ టైం తీసుకుంటాడా? ఎందుకంటే వారణాసి రిలీజ్ అయ్యాక మహేష్ బాబు ఇమేజ్ ఇంటర్నేషనల్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి తగ్గ కథని చేయాలంటే ముందు వారణాసి రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా రీసౌండ్ రావాలి. దాన్ని బట్టే తన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలనేది మహేష్ బాబు నిర్ణయం తీసుకోవచ్చు. ఆ లెక్కన 2027 మార్చి వరకు మహేష్ బాబు ఏ నిర్ణయం తీసుకోడా అంటే కనీసం 1 డజన్ దర్శకులు ఆల్రెడీ విన్న కొన్ని కథలు లైన్లో ఉన్నాయి. వాటిలో ఏది డిసైడ్ అవ్వాలో, ఏది కమిట్ అవ్వాలో మహేష్ చేతిలోనే ఉంది. కాకపోతే అది వారణాసి రిలీజ్ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడా? ఏడాది టైం వేస్ట్ చేయటం ఎందుకని ఈలోపు పాన్ ఇండియా కోసం సేఫ్ ప్రాజెక్ట్ కమిట్ అవుతాడా? ఇదే తేలాలి. ఇది 2 భాగాల సినిమా కాదు కాబట్టి వారణాసి తర్వాత మహేష్ రాజమౌళి జర్నీ టెంపరీగా పూర్తయినట్టే. మళ్ళీ కొలాబరేషన్ జరగాలంటే సీక్వెలో లేదంటే మరో ప్రాజెక్టు జక్కన్న టేకప్ చేయాలి. అది తనతోనే ఉంటుందా లేదా అన్నది కథని బట్టే ఉంటుంది. కాబట్టి జూన్లో మహేష్ బాబు టీం నుంచి సాలిడ్ అనౌన్స్మెంట్కి ఛాన్స్ ఉంది.